హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్స్లో మనము సప్తరిషి మండలం తర్వాత దాని ఇంపార్టెన్స్ ఇన్ ఆస్ట్రానమీ చెప్పుకున్నాం కదా. సో పూర్వకాలంలో అంటే ఏన్షియంట్ టైమ్స్లో మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ అలాగే ఆస్ట్రానమీ ఈ మూడు ఇంటర్ డిపెండెంట్ అనమాట. ఎలాగంటే మ్యాథమెటిక్స్లో కనుగొన్న కాన్సెప్ట్స్ని ఆస్ట్రాలజీ అనే సైన్స్ని యూజ్ చేసి వాళ్ళు ఆస్ట్రానమీలో అప్లై చేసి ఎన్నో డిస్కవరీస్ చేశారనమాట. వారికి ఆకాశంలో ప్లానెట్స్ కదలికలను బట్టి భూమిపైన మన మానవ జీవితం అనేది ముందుకు నడుస్తుంది అని ఆ రోజుల్లో వాళ్ళు బలంగా నమ్మేవారు, అంటే ఆస్ట్రాలజికల్గా. సో దాని ప్రకారం వాళ్ళు ఆస్ట్రానమికల్ ఫైండింగ్స్ అనేవి కనుగొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యభట్ట, ఈయన ప్రముఖ శాస్త్రవేత్త, బోత్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ. ఈయన 5th సెంచరీకి చెందినవాడు. అయితే ఈయన రాసిన ఆర్యభట్టీయం ఎంతో ప్రాచుర్యం పొందిన బుక్. అయితే ఇందులో ఆస్ట్రానమికల్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్ ఎన్నో చెప్పాడు ఆయన. కొన్ని ఇవాళ చూద్దాము. ఈయన హీలియోసెంట్రిక్ కాన్సెప్ట్ థియరీ ద్వారా సన్ చుట్టూరా ఈ మన 9 ప్లానెట్స్ తిరుగుతాయని అందులో పేర్కొన్నారు. అలాగే ఎర్త్ స్టేషనరీగా ఉండదు, ఇట్లా దాని యాక్సిస్ మీద అది రొటేట్ అవుతూ ఉంటుందని చెప్పారు. అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎర్త్ కూడా ఈయన అప్పుడే క్యాల్కులేట్ చేశారు. అయితే ఈయన పై ఎగ్జాక్ట్ వాల్యూ క్యాల్కులేట్ చేసిన ఫస్ట్ పర్సన్. ఈవెన్ దో బౌద్ధయానుడు అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కున్నా కూడా ఈయన ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కున్నాడు. అలాగే మరి ఎన్నో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఇన్ అర్థమెటిక్, ఆల్జీబ్రా, అలాగే మన ఫేమస్ ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ ఈయనే కనుగొన్నాడు. అయితే ఇంకో లాస్ట్ విషయం ఏంటంటే, చాలా ఉన్నాయి. సో ఇవాళకి చెప్పుకునే లాస్ట్ విషయం ఏంటంటే 1 yearలో 365 days 6 hours ఇంకా 12 minutes ఉంటాయని ఆ రోజుల్లో అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్ ఆయన ఆ రోజుల్లోనే చేశాడు. సో ఈ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ని అప్లై చేసి ఆస్ట్రానమికల్ ఫైండింగ్స్ని ఆయన చేసిన డిస్కవరీస్ ఇవన్నమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.